నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సోనియా, రాహుల్ గాంధీలపై కేసు పెట్టారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ను కోర్టు పరిగణలోకి తీసుకోకపోవడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. మనీ లాండరింగ్ అభియోగాలను న్యాయస్థానం తిరస్కరించడంతో మోదీ, అమిత్ షాలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు కోర్టులో ఊరట లభించడంతో మల్లికార్జున ఖర్గే పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయాలను బట్టబయలు చేస్తామని ఖర్గే తెలిపారు. పార్లమెంటుతో పాటు ప్రజాక్షేత్రంలో బీజేపీపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి నిదర్శనమని ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు.